ఒడుగుల కార్యక్రమం అనేది ఇది ముస్లిం ఆచారం అని చాలామందికి ఒక అవగాహన ఉంది. కాబట్టి ఇది సైంటిఫిక్గా ఒక ముస్లిం ఆచారమే కాదు, ఇది ఒక సైంటిఫిక్గా ప్రతి ఒక్క హిందూ ముస్లిం పాదకొలిసినటువంటి కార్యక్రమం. ఏదైతే మనం ఈ ఖత్నా అయితే ఒడుగలైతే మనం చేయించుకుంటున్నామో, సుంతి అనేది ఏదైతే చేయించుకుంటున్నామో, అక్కడ కల్చరు అనేది ఉదయించుకోకుండా, కల్చర్ అనేది పుట్టుకోకుండా దాన్ని పైన చర్మాన్ని తొలగించడం అనేది దీన్ని ఖత్నా అంటాం మామూలుగా సహజంగా. ఈ ఖత్నా చేయడం వల్ల గర్భాశయ రోగాల నుంచి కూడా, రేపటి పెళ్ళైన తర్వాత గర్భాశయ రోగాల నుంచి కూడా బారి నుంచి తప్పించవచ్చు. అదే కాకుండా HIV అంట, సుఖ రోగాలు, ఎటువంటి రోగాల నుంచి కూడా ఈ శుంఠి చేయడం వల్ల మనం బయటపడచ్చని కోరుతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఒక హిందూ ముస్లిం అనే తారతమ్యం లేకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఇప్పుడు ఈరోజు ఎంతోమంది డయాబెటిక్తో నా దగ్గర వస్తున్నారు. అటువంటి వయసు కలిగిన వాళ్ళు సుమారుగా 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు ఈ ఆపరేషన్ చేయించుకోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఒక సైంటిఫిక్గా ఆలోచన చేయండి, ముందుకు నడవండి. అంతేకాకుండా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని సుప్రదం చేస్తూ ఈ కార్యక్రమం ఎన్ని సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని 35 సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ఇప్పటి వరకు 75,000 మంది పిల్లల చిలుకపై ఆపరేషన్ చేయడమే జరిగింది. ఇది కూడా కర్నూలు జిల్లాలోని ప్యాపిలి, మన రాయదుర్గం, కళ్యాణదుర్గం, నెక్స్ట్ వచ్చేసి కదిరి, శ్రీధర్ రెడ్డి గారి సంరక్షణలో కదిరి, కళ్యాణదుర్గంలో రాజకీయ నాయకుల సంరక్షణలో కొంతమంది, ప్యాప్లీలో, ఇట్లా కొన్ని ఏరియాల్లో చేయడం జరిగింది. దాన్ని మొత్తం పై చిలుక తీసుకుంటే ఈరోజు 75,000 చిలుక పై పిల్లలకు ఆపరేషన్ చేయడం జరిగింది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారంలో. దాదాపుగా మేము ఈయన సేవలు చూస్తున్నాం, 35 సంవత్సరాలు చూస్తున్నాము. పేద ప్రజలకు ఆసరాగా ఉండి, ఎందుకంటే చాలామంది ముస్లిం మైనారిటీలో ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉంటుంది. అటువంటిది ఆలోచించి ఈయన మొట్టమొదటి అనంతపురంలో ఈ సేవా కార్యక్రమం మొదలుపెట్టారు. ఈయన తర్వాత చాలామంది మొదలుపెట్టారు కూడా. అయితే ఈయన సామాజిక అదే కాదు, ఆరోగ్య మనకి ఉచిత సేవలు చాలామందికి హాస్పిటల్ వచ్చినా కూడా చూస్తారు. మరి ఈ మన ఓల్డ్ ఏజ్ హోమ్లో కూడా అక్కడ కూడా వెళ్ళి కూడా ఎవరికి లేని వాళ్ళని కూడా అక్కడ కూడా తీసుకుపోయి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు. నిజంగా ఆయనకి హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే అందరికీ ధనం ఉంది కానీ హృదయం లేదు. ఈరోజు ఈయన చూడండి, ఒక పక్కన ఆయన నిధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళను నిజంగా గవర్నమెంట్ కూడా గుర్తించాలి. ప్రజాసేవ చేసే వాళ్ళకు సన్మానించేదే కానీ, లేదంటే ఏదైనా గుర్తింపు ఇచ్చేదాని కానీ ఇలా చేస్తే రాబోయే రోజుల్లో చెడుని అంతం చేసి మంచి చేసే వాళ్ళకు ప్రోత్సహించినట్టు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉండే కాలంలో చూడండి, ఎక్కువ ఎవరు కూడా మంచి చేయాలని ఆలోచన లేదు. అందరూ బిజీ అయిపోయినారు. రాజకీయాలు అయితేనేమో, అధికారులు అయితేనేమో, ఎవరైనా చూసుకున్నారు. ఇలాంటి సేవలు చేసి వచ్చే వాళ్ళు ప్రజా సంఘాలు కానీ అందరికీ ప్రోత్సహిస్తే చాలా బాగుంటుంది. అందుకు మీరు ఒకటే మేము అంటున్నాను, ఈయన చేసే సేవలు చూడండి. ఆయన పిల్లలు కూడా, వాళ్ళ పిల్లల ఫ్యామిలీ అందరూ కూడా ఈయన బాటలు నడుస్తున్నారు. కాబట్టి ఈయన నడిచేదే కాకుండా ఇతర వాళ్ళకు కూడా స్ఫూర్తి తీసుకున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో మరింత ఈయన సేవలు బలోపేతం చేయాలని చెప్పేసి ఆ అల్లాని వేడుకుంటూ, మరి ఈ ఖత్నా చేసుకుని వచ్చిన అందరూ కూడా ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, ఆయన తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటారు. థ్యాంక్ యూ. అస్సలాము అలైకుం, నమస్కారం. ఈరోజు గఫూర్ కాలనీలో మన గఫూర్ క్లినిక్ రజాకన్న గారు గత 35 సంవత్సరాల నుంచి పేదవారికి మరియు నూర్భాయ్ మరియు ముస్లిం అందరికీ కలిపి ఇక్కడ ఖత్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆయన ఇప్పటి వరకు దాదాపు 70,000 పైకి వరకు మనుషులకి, పిల్లల వాళ్ళకి ఖత్నా కార్యక్రమం నిర్వహించారు. ఆయన మనసులో ఎంతో బాధ ఉన్నా కూడా ఈ ప్రోగ్రాంలని ఆపకుండా మేమంతా రిక్వెస్ట్ చేసుకుని, అన్న మీరు పడిన బాధ అందరికీ తెలుసు, కానీ ఈ ప్రోగ్రాంని మీరు నిలపకండి, ఇలాగే కొనసాగండి. ఎందుకంటే ఎంతోమంది పేదవాళ్ళు మీరు ఎప్పుడు చేస్తారా ఖత్నా అని చాలామంది మాకు ఫోన్లు చేశారు. ఆయనకి మేము రిక్వెస్ట్ చేసుకొని ఈసారి కానీ ప్రోగ్రాం చేయాలని రిక్వెస్ట్ చేసుకున్నాము. దేవుడి దయ వల్ల ఆయన ముందుకొచ్చి ఆయన ఉన్న బాధలో కూడా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నందుకు మాకు చాలా సంతోషకరం. ఇలాగే ఇంకొక విషయం ఏమంటే, ఈయనని చూసి మాలాంటి వాళ్ళు ఎంతోమంది ముందరకు వచ్చి సేవా కార్యక్రమం చేస్తున్నారు. ఆయన మాకు ఊహ తెలిసినప్పటి నుంచి అన్నగారు చేస్తున్న సేవలు మనం చెప్పుకోలేనన్ని. ఆయన చూసి ఎంతోమంది జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో ఎంతోమంది యువకులు ముందరొచ్చి సేవా కార్యక్రమం అంటే ఏమి అని ఆయనకి చూసే మేమంతా ముందడుగు వేసాము. అలాంటి పెద్దవారి కోసం ప్రతి ఒక్కరు దువా చేయాలి అని కోరుకుంటున్నాను. నమస్కారం. అస్సలాము అలైకుం.